నావీ బ్లూ అండి. నావీ బ్లూ మీద ఇలా ఫ్లోరల్ డిజైన్ బార్డర్ అయితే హ్యాండ్స్ పెట్టాను. ఇలాగ బాహుబలి బొట్టేమో ప్రతి డ్రెస్ కూడా 699. చూసారు కదా దీని ఫిట్టింగ్ ఎలా వచ్చిందో. బ్యాక్ సైడ్ స్క్రీన్ అండి. ఇది ఈ వీడియోలో చూపించబోయే ఫ్రాక్స్ అన్ని కూడా ఓన్లీ 699 అండి. 5 days మాత్రమే ఆఫర్ ఉంటుంది. తొందరగా బుక్ చేసుకోండి. అయితే లెహంగా ఎందుకు చూపించానంటే జస్ట్ ఈ విధంగా మీకు స్టిచ్చింగ్ చేయబడును అని చెప్పేసి. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నోటిఫికేషన్ అనేది తొందరగా వస్తుంది. ఏమైనా ఆఫర్స్ ఉంటే మీరు తొందరగా తెలుసుకుంటారు. హాయ్ హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రోజు వీడియోలో నేను స్టిచ్ చేసిన డోలా సిల్క్ లాంగ్ ఫ్రాక్స్ గురించి అండి. కేవలం 699. స్టిచ్చింగ్ ఎలా ఉందో ఒకసారి చూస్తే మీరు నిజంగానే ఆశ్చర్యపోతారండి. ఎందుకంటే ఒక 1200 తీసుకుని ఆ స్టిచ్చింగ్ చేయరేమో, అంతలా స్టిచ్ చేయరేమో. నేను అంత కేర్ తీసుకుని వాటికి స్టిచ్ చేశానండి. మీరు ఒకసారి చూస్తే కనుక మీకు నిజంగా థ్రిల్ అవుతారు. నేను ఇప్పుడు అయితే మీకు ఆ ఫ్రాక్స్ చూపిస్తాను చూడండి. దానికి ముందు లాంగ్ ఫ్రాక్స్ చూపించి లెహంగా వేసుకొచ్చాను ఏంటి అని మీకు ఒక డౌట్ అయితే రావచ్చండి. లెహంగా అయితే దీని ఫ్యాబ్రిక్ అయితే నేను ముందు వీడియోలో పెట్టానండి. అయితే ఈ ఫ్యాబ్రిక్ కాస్ట్ వచ్చి 170. ఇప్పుడు ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి 2900 అండి. 8000 తీసుకునే కాస్ట్ పెట్టారని మీకు ఒక డౌట్ అయితే ఉంటుందండి. డౌట్ కాదు, చాలా మందికి వీటి గురించి తెలిసిన వాళ్ళకైతే బాగా అర్థమవుతుందండి ఎంత కాస్ట్లు అమ్ముతున్నారో. అయితే నేను ఎందుకు పెట్టాను అంటే నా సబ్స్క్రైబర్ గురించి అండి. చూడండి ఈ స్టిచ్చింగ్ లో కూడా చాలా మొత్తం ఇప్పుడు నేను చూపించే ఫ్రాక్స్ కానీ ఈ లెహంగా కానీ అన్ని కూడా ఓన్ గా నాదే కటింగ్, నేనే స్టిచ్చింగ్ అన్ని నేనే చేశానండి. అందుకే నేను ఏదైనా సరే ఇంత కాన్ఫిడెన్స్ గా ఎందుకు చెప్తున్నానంటే అంత పర్ఫెక్ట్ గా మీకు డ్రెస్ అనేది మీకు అలా సెట్ అవుతుందండి. అవుట్ఫిట్ అంత బ్యూటిఫుల్ గా ఉంటది. కావాలంటే ఎవరైనా ఒకసారి చూసుకుంటేనే తెలుస్తుందండి. ఇప్పుడైతే మీకు డ్రెస్ గురించి తెలిసిన ఎవరైనా సరే అనుకుంటారు ఇంత తక్కువ కాస్ట్ ఎందుకు పెట్టారని వాళ్ళకి డౌట్ వస్తుంది. అయితే నేను చెప్తున్నాను ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా 8000, 9000, 10,000 ఇలా చాలా ఎక్కువ హెవీ కాస్ట్ పెట్టుకోవడం వల్ల మనకే కొంతమంది వేసుకోవాలనుకున్న వాళ్ళు వేసుకోలేకపోతున్నారు. అందుకని చెప్పేసి నేను 1000 కూడా నేను తీసుకున్నాను. ఇలాంటి డ్రెస్సులు డిజైన్ చేసి 5000, 6000 కూడా తీసుకున్నామండి ఫస్ట్ లో. కాకపోతే ఇప్పుడు నేను చాలా ఆఫర్ లో పెట్టాను. అలాగే ఫ్యాబ్రిక్ మీరు బొటిక్ వాళ్ళు అయిపోండి, వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. చేసుకోవాలనుకున్న కస్టమర్స్ కి ఏదైనా స్టిచెస్ ఇవ్వాలనుకున్నా ఈ ఫ్యాబ్రిక్ అనేది బాగా యూజ్ అవుతుందని నేను ఈ విధంగా ఆ విధంగా కూడా నేను ఇందులో చూపిస్తున్నానండి. అంటే ఆ వీడియో అప్పటికి అవ్వలేదు కదా, డ్రెస్ స్టిచ్ చేయలేదు. ఇప్పుడు ఇలా చేసి మీకు ఈ వీడియోలో కవర్ చేద్దామని ఇప్పుడు చూపిస్తున్నాను. ఇప్పుడైతే మీకు ఫ్రాక్ గురించి అయితే చెప్తాను చూడండి. ఫ్రాక్ ఉంది కదా, ఇంత గేరా అయితే ఇచ్చాను. 699 అండి. 699 కదా. అయితే మీరు అనుకోవచ్చు కదా ఇంత తక్కువ కాస్ట్ పెట్టారు కదా, ఏదైనా స్టిచ్చింగ్ తేడా ఉంటుందా, లేదంటే ఫ్యాబ్రిక్ తేడా ఉంటుందా, లేదంటే లైనింగ్ ఏమైనా తేడా ఉంటుందా అనేసి చాలా మందికి డౌట్స్ అయితే ఉంటాయి కదా. అలాంటి డౌట్స్ అయితే అవసరం లేదని నేను కావాలని నా సబ్స్క్రైబర్స్ కోసం తక్కువ కాస్ట్ ఇస్తే బాగుండు అని చెప్పేసి నేను అన్నింటి గురించి ఆలోచించి ఆఫర్ లో పెట్టాలైతే నిర్ణయించుకున్నాను. చూడండి నేను ఓన్లీ కాస్ట్ అయితే దీనికి ఇలా స్టిచ్ చేసి మెటీరియల్ అంతా మీరు తెస్తే నేను స్టిచ్ చేసి ఇవ్వడానికి 1200 అయితే ఛార్జ్ చేస్తానండి దీనికి. అటువంటిది మొత్తం ఫ్యాబ్రిక్, లైనింగ్, స్టిచ్చింగ్ అన్ని కలిపి మీకు 699. అయితే స్టిచ్చింగ్ ఏమైనా తేడా ఉంటుందని మీకు ఒక్క డౌట్ అయితే ఉండొచ్చు కదా. ఇంకో డోరీస్ చూడండి, నేను డోరీస్ అయితే ఇచ్చాను. బాహుబలి బుట్ట మోడల్, ఫుల్ హ్యాండ్, అలాగా కొంచెం హ్యాండ్స్ మార్చాను. నెక్ మోడల్స్ ఏమో కొన్ని ఏమో రౌండ్ పెట్టానండి. బ్యాక్ సైడ్ రౌండ్ ఇచ్చాను, ఫ్రంట్ సైడ్ రౌండ్ ఇచ్చాను, అలా ఇచ్చాను అనమాట. బోట్ నెక్ మోడల్లో రౌండ్ షేప్ పెట్టాను ఇలాగా. ఇది ఎలాంటి వాళ్ళకైనా సరే ఇప్పుడు బాగా సన్నగా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఒక స్టిచ్ లాగేసుకోవచ్చు. బాగా హెవీగా లావుగా ఉన్నారని ఇంకా లావుగా ఉన్నారనుకోండి, లోపల అనేది మీకు ఖర్చులు అనేవి చాలా వేసాను నేను. ఈ ఖర్చులు అనేవి చూస్తే మీకే అర్థమవుతుంది. చూడండి ఎంత ఎక్కువగా వేసాను, ఎంతంత వెడల్పు అయితే ఖర్చు అనేది ఇచ్చాను. అలాగే ఇప్పుడు పైపింగ్ గట్రా చూసారు కదా, ఇది పైపింగ్ చూడండి. ఎక్కడ మీకు ఏది కూడా బయటికి కనిపించకుండా ఖర్చులు అవి అన్ని లోపల పెట్టేసి చూడండి. ఇక్కడ షోల్డర్ దగ్గర ఖర్చులు కూడా నేను లోపల పెట్టేసాను. అలాగే హ్యాండ్స్ అతికి దగ్గర కూడా 2-3 స్టిచ్లు అనేవి వేసానండి. మీకు మొత్తం ఒకవేళ ఇది కరెక్ట్ గా మెజర్మెంట్ ఉన్న వాళ్ళకైతే మీరు ఇంకేమి స్టిచ్చింగ్ ఎక్స్ట్రా లాగా మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఏంటి కుట్ల మీద కుట్లేయండి అనేసి కూడా మీరు అడగవలసిన పని లేదండి. మొత్తం అన్ని నేనే వేసేసాను. ఇలా చూడండి. దీని లోపల లైనింగ్ కూడా నేను చూపిస్తాను ఇప్పుడు అండి. ఫ్యాబ్రిక్ ఇది మొత్తం క్రేప్ అండి. క్రేప్ లైనింగ్ అయితే ఇచ్చాను దీనికి. 2 మీటర్ల గేర్ అయితే దీనికి ఇచ్చాను. అలాగే లోపల మీటర్ మొత్తం కలిపి దీనికి యూజ్ చేసిన లైనింగ్ అయితే 3 మీటర్స్ అండి. హ్యాండ్స్ కి అయితే లైనింగ్ ఇవ్వలేదు. బ్లూ మీద ఇలా ఫ్లోరల్ డిజైన్, ఇలా పింక్ కలర్ బార్డర్ చూడండి. ఇది 3/4 హ్యాండ్స్ అయితే పెట్టి ఇక్కడ లైట్గా బొట్టు ఇచ్చాను అనమాట. దీని పైపింగ్ పింక్ కలర్ పైపింగ్ అనేది ఇచ్చాను. రామా బ్లూ బార్డర్, ఎలిఫెంట్ డిజైన్, ఐస్ క్రీమ్ షర్ట్ కలర్ అంటారు కదా అలా వచ్చింది చూడండి. గ్రే కలరు ఐస్ క్రీమ్ షర్ట్ కలర్ అలా. డ్రాప్ షేప్ చూడండి, హోల్ పెట్టాను.
మళ్ళీ పని కట్టుకుని ఏమి చేయించుకోవసరం లేకుండా ఫ్రాక్ అయితే నావీ బ్లూ పిస్తా గ్రీన్ అండి. ఈ రెండు కాంబినేషన్లో చూడండి ఎంత కలర్ అయితే ఎంత ఎక్సలెంట్గా ఉందో. ఫ్రంట్ కూడా నేను రౌండ్ నెక్ పెట్టి ఎల్బో హ్యాండ్స్ అయితే ఇచ్చాను దీనికి. హ్యాండ్స్ ఎల్బో చూడండి, బాడీ పార్ట్లో ఇలాగా బుటీస్ అయితే ఇలా ఇచ్చాడు అనమాట. నేనైతే కొంచెం డీప్ నెక్ ఇచ్చానండి, రౌండ్ నెక్కే ఇచ్చాను. డీప్ నెక్ పెట్టి ఇలా థ్రెడ్స్ అనేవి ఎంత సన్నగా స్టిచ్ చేశాను. పైపింగ్ అన్నీ మీకు లోపల నుంచి వస్తాయండి. షోల్డరు అంచు ఇలా వచ్చిందండి. ఇంకో కృష్ణులు చూడండి కలర్ ఎలా వచ్చింది. బార్డర్ అండి, బిగ్ బార్డర్ వచ్చింది దీనికి. పిస్తా గ్రీన్ నావీ బ్లూ కాంబినేషన్. ఇది చాలా రేర్ కలర్ అండి, చాలా బాగుంది. ఇది రామా గ్రీన్ లో బార్డర్ అయితే ఇచ్చాడండి. అలాగే హ్యాండ్స్ బార్డర్ అయితే హ్యాండ్స్ పెట్టాను. ఇలాగ బాహుబలి బుట్టేమో ఇలా పెట్టాను. లోపల అయితే హ్యాండ్స్ అయితే లైనింగ్ ఇవ్వలేదు కానీ బార్డర్ లో లైనింగ్ వేసానండి. చూడండి దీనికి చిన్న డ్రాప్, కొంతమంది వెనకాల డ్రాప్ షేప్ పెట్టుకున్నప్పుడు పెద్ద డ్రాప్ షేప్ అనేది కొంతమంది లైక్ చేయరు, చిన్న డ్రాప్ కావాలనుకుంటారు. అందుకే కొన్ని చేంజెస్ చేశానండి. అన్ని ఒకేలా కాకుండా ఒకటి ఇలాగా ఒకటి అలాగా, అంటే ఎవరికి నచ్చితే వాళ్ళు అలా తీసుకుంటారని చెప్పి దీనికైతే ఈ డ్రాప్ అనేది చాలా చిన్నగా పెట్టి ఇలా హ్యాండ్స్ ఇలాగా డోరీస్ అయితే ఇలా ఇచ్చాను. చూడండి దీని స్టిచ్చింగ్ కూడా, అంటే మీరు అనుకోవచ్చు కదా, ఓ దాంతో పని ఇంకో దానికైనా మామూలుగా స్టిచ్ చేసి ఉంటారులే అనుకుంటారు, కానీ లేదు అని ప్రతి ఒక్కటి కూడా నేను చాలా నీట్ గా ఫినిషింగ్ అయితే ఇచ్చాను. ఆనియన్ పీల్స్ దాని గేరా నేను ఆ కాట్ మీద వేస్తే చూడండి, దాని వెడల్పు కూడా దీనికి సరిపోలేదు, అంత గేరా అయితే ఇచ్చాను అనమాట. దగ్గర నుంచి చూడండి, తప్పకుండా షాంపూ వాష్లోనే చేయాలండి ఇది. బాహుబలి బుట్ట పెట్టి బిగ్ బార్డర్ అయితే ఇచ్చానండి. ఈ బార్డర్ చూడండి డిజైన్తో వచ్చింది. ఇక్కడ బుటీస్ అనేవి ఇలా స్టార్ మోడల్ వచ్చినాయి. ఫ్రంట్ అయితే రౌండ్ ఇచ్చాను. బ్యాక్ సైడ్ చూడండి ఇలా పాట్ నెక్, బ్యాక్ సైడ్ ఇలా పాట్ నెక్ టైప్లో హోల్ అనేది ఇచ్చి థ్రెడ్స్ అనేవి టాజిల్స్ ఇలా ఇచ్చి చూడండి. పైపింగ్ ఎంత నీట్ ఫినిషింగ్. దీని లైనింగ్ ఇలా, దీని ఖర్చు అయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉందండి. ఖర్చు సరిగా కనిపించట్లేదు కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది. క్రీమ్ కలర్ అండి. డాల్స్ అనేవి చాలా ఫేమస్ అయిపోయినాయి. అండ్ బ్లౌజ్ పీస్ కింద ఇస్తే నేను యోగ్ పాట్ లో వేసి మిగిలిన ఫ్యాబ్రిక్ ని నేను హ్యాండ్స్ 3/4 హ్యాండ్స్ పెట్టాను. దీంట్లో ఇచ్చిన బ్లూ వచ్చింది కదా, ఆ కలర్ ని నేను పైపింగ్ చేశాను అనమాట. డోరీస్ అయితే ఇచ్చి కొంచెం బ్యాక్ సైడ్ అయితే కొంచెం డీప్ నెక్ ఇచ్చానండి. ఇలా మల్టీ కలర్ లో వచ్చింది. ఇది రాణి పింక్ ఏమో బార్డర్ అయితే ఇచ్చాడు. లోపల లైనింగ్ వచ్చి నేను కొంచెం లైనింగ్ ఎక్కువ వేసానండి. దీనికి హ్యాండ్స్ కూడా లైనింగ్ వేస్తానండి. హైట్ తగ్గట్టు ఉంటాయా లేదని చాలా ఉంటాయండి. చూడండి దీని హైట్ ఎంత హైట్ ఉందో, ఈ డాల్ అనేది ఎంత హైట్ ఉందో దాని హైట్ తగ్గట్టు పైన వచ్చిన బార్డర్ కూడా కట్ చేసి నేను కింద మళ్ళీ జాయిన్ చేస్తానండి. అందుకని ఈ డ్రెస్ అనేది ఇంకా హైట్ వచ్చింది. ఫిట్టింగ్ అది ఎలా వచ్చిందో, బార్డర్ డబుల్ బార్డర్ అయితే నేను స్టిచ్ చేశానండి. ఇది పైన ఉన్న బార్డర్ నేను కట్ చేసి కింద బిగ్ బార్డర్లా స్టిచ్ చేశాను అనమాట. టజల్స్ ఇలా ఇచ్చాను. హ్యాండ్స్ డ్రాప్ షేప్ చూడండి. పైపింగ్ ఇక్కడ రాయల్ బ్లూ పెట్టానండి. అంటే డిజైన్లో రాయల్ బ్లూ వచ్చిందని, రాయల్ బ్లూ హైలైట్ అవుతుందని చెప్పి ఇది పెట్టాను. చూడండి ఇది డ్రాప్ షేప్ అనేది చిన్నగా పెట్టాను, పెద్దగా ఇష్టం లేని వాళ్ళకి చిన్నగా పెట్టాను. షిఫాన్ ఫ్యాబ్రిక్ అండి, అంబ్రెల్లాలో పెట్టింది అంతని. అయితే లోకల్ వాళ్ళు ఎవరైనా తీసుకుంటే కనుక వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ హైట్కి తగ్గట్టు మళ్ళీ నా చేతే కట్ చేయించుకుంటారంటే, అందుకని చెప్పేసి నేను ఏం చేయలేదంటే జిగ్జాగ్ అయితే చేయలేదండి. ఎవరైనా కావాలితే తీసుకుంటామని చెప్తే కనుక అప్పుడే చేద్దామని చెప్పేసి షిఫాన్లో వచ్చింది కాబట్టి స్టిచ్చింగ్ చేసేటప్పుడు లోపలికి పెట్టి మనం స్టిచ్ చేయాలంటే అది కొంచెం కష్టమైన పని అండి. ఎందుకంటే మనకు జరిగిపోతూ ఉంటుంది. అయినా సరే నేను లోపలికే పెట్టి చాలా కొంచెం టైం తీసుకుని లోపల పెట్టి నీట్గానే స్టిచ్ చేసుకుంటూ వచ్చాను. డోరీస్ అయితే ఇలా ఇచ్చాను అనమాట. 699 అండి. ఇది హ్యాండ్స్ వచ్చి ఫుల్ హ్యాండ్స్ ఇచ్చేసాను. ఫుల్ హ్యాండ్స్ ఇచ్చాను కానీ లైనింగ్ అయితే పెట్టలేదండి. దీనికి లైనింగ్ అవసరం లేదు. ఫ్రంట్ అయితే బోట్ నెక్ ఇచ్చాను. దీనికి లైనింగ్ వచ్చి చూడండి లైనింగ్ గ్రీన్. ఇది పింక్ కలర్ అండి. ఇలా పింక్ కలర్లో ఇలా మల్టీ కలర్లో డిజైన్స్ అయితే వచ్చినాయి. డోరీస్ అయితే ఇలా ఇచ్చాను. దీని బ్యాక్ సైడ్ అయితే కొంచెం డీప్ నెక్ పెట్టి లోపలికి పైపింగ్ అనేది చేసాను. చూడండి షోల్డర్లో కూడా మనకి లెంత్ చిన్నగా వస్తాయి. ఫుల్ హ్యాండ్స్ ఇంకా ఫ్యాబ్రిక్తో పాటే లైనింగ్ అనేది ఇచ్చానండి. దీనికి జిగ్జాగ్ ఎందుకు చేయలేదంటే వాళ్ళు హైట్ బట్టి మళ్ళీ నా చేతే కట్ చేస్తున్నారండి. అందుకని చెప్పేసి వాళ్ళు ఎవరైనా కావాలనుకుంటే అప్పుడే చేద్దామని చెప్పేసి నేను ఇలా చేయకుండా వదిలేసాను. చూసారు కదా దీని హ్యాండ్స్ అయితే ఇప్పుడు అదే సేమ్ ఫ్రాక్ అండి. సేమ్ నేను ఎలా అయితే స్టిచెస్ ని ఇప్పటి వరకు మీకు చూపించానో అదే ఫ్రాక్ ఇది కూడా డబుల్ బార్డర్ ఇచ్చానండి. దీనికి